మన జీవితంలో ప్రార్థన ఎక్కువ మాట్లాడతాం, తక్కువ చేస్తాం కానీ కొన్నిసార్లు జవాబు రాదు. ఎందుకు రాదు? బతుకు బాగలేదేమో. ఏ నోటితో ప్రార్థన చేస్తామో ఆ నోటితోనే దూషిస్తాం, ఆ నోటితోనే అదేంటి మంచినీళ్ళు వస్తాయి, ఆ నోటితోనే ఉప్పు నీళ్ళు కూడా వస్తుంటాయి. ఆ నోటితోనే చక్కగా మాట్లాడతాము, ఆ నోటితోనే కాని మాటలు పలకటానికి ప్రయత్నం చేస్తాం. ఆశీర్వాద వచనము, శాపవచనము ఒకే ఊట్లో నుండి ఎలాగొస్తాయి? బయట రావట్లేదు, మనకు వస్తున్నాయి. బయట ప్రకృతిలో అలాగ జరగదు. మంచినీళ్ళు ఊట అంటే మంచినీళ్ళే వస్తాయి, మంచినీళ్ళు బావంటే మంచినీళ్ళే వస్తాయి, ఉప్పు నీళ్ళు బావంటే ఉప్పు నీరు వస్తాయి. మరి సంఘంలో అలా కాదు. ఎప్పుడు ఆదివారం మంచినీళ్ళు బావి, సోమవారం నుండి శనివారం దాకా కలపటానికి అలవాటైనారు విశ్వాసులు. లోకము పరిశుద్ధత కలుపుతున్నారు, యేసు ప్రభుని సాతాన్ని కలుపుతున్నారు, పాపాన్ని ఈ దేవుని యొక్క వాక్యాన్ని కలుపుతున్నారు. అన్నీ కలుపుకొని తినాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రార్థన అలా కుదరదు.